లక్షలకి బంగారం ఇస్తామని నమ్మబలికి నకిలీ బంగారాన్ని అంటగట్టి చివరికి కటకటాల పాలయ్యారు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలోని దొరసానపల్లి వీధిలో నివాసం ఉండే రామకృష్ణ కీర్తి అనే దంపతులు కిరాణా షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి వద్దకు పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదాల గ్రామానికి చెందిన బండారు నాగేశ్వరరావు, అతని భార్య ఏడుకొండలు, తమ్మిశెట్టి రాము, అతని భార్య భవానీలు తాము బెంగళూరులోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటామని, అక్కడ భూమి తవ్వుతుండగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయని, వాటి విలువ ఒక్కోదాని విలువ 25 లక్షలు ఉంటుందని, దీనిని మీకు 5 లక్షలకే ఇస్తామని నమ్మబలికి ఒరిజినల్ బంగారాన్ని చూపించి బాధితులకి నమ్మకం కలిగాక నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. మరుసటి రోజు బిస్కెట్లను పరీక్షించగా నకిలీదని తేలడంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రోజు పట్నంలోని మెయిన్ బజార్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముద్దాయిలలో ఒకరైన బండారు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు డిఎస్పీ భావన తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రీజన్ మనకు ఒక కంప్లైంట్ 24th ఫిబ్రవరి మనకు కంప్లైంట్ పేరు చిట్టిబోయిన కీర్తి, వైఫ్ ఆఫ్ రామకృష్ణ. వీళ్ళు కీర్తి జనరల్ స్టోర్స్ అని నడుపుతూ ఉంటారండి మన ప్రొద్దుటూరులోని. మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, అది ప్రొద్దుటూరు 1 టౌన్లోనే రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఏమని ఉందంటే మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరులోని మేము వర్క్ చేసినప్పుడు తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికింది. మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ 25 lakhs, 250 grams ఒక్కొక్క బిస్కెట్. ఇది మేము ఓన్లీ మీకు 5.2 lakh ఇస్తాము అని చెప్పి నమ్మించారు. దీనికోసం ఎట్లా నమ్మించారు అంటే ఒక చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లోని అది రియల్ గోల్డే అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి 5,20,000 హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలిన తర్వాత ఇమీడియట్గా మనకి నెక్స్ట్ డే అంటే 24th వచ్చి 11 AM కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు మనం 1 టౌన్లోని 318/4లోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేసాము. దాంట్లోని మన 1 టౌన్ సిఐ రామకృష్ణ అండ్ ఎస్ఐస్ అండ్ క్రైమ్ టీమ్ ఆఫ్ కడప వీళ్ళందరితోని కూర్చొని చూడగా సీసీటీవీ ఫుటేజ్లోని వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు మెయిన్ బజార్ ఆఫ్ కళామందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వస్తే అతని దగ్గర 4.50 lakh దొరికింది. దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది ఈరోజు. దాని మేరకు మనం అరెస్ట్ చేసాము. అతని దగ్గర నుంచి మనము 4.5 lakh తీసుకున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అయితే దీంట్లోని మనం ఇంట్రాగేషన్ ప్రాసెస్లో ఇంకా ముగ్గురు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ భార్య, బామ్మర్ది వాళ్ళ భార్య. దీనికోసం మనం కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్. ప్రీవియస్గా కూడా వీళ్ళు అఫెన్సెస్ చేయడానికి ట్రై చేశారండి. నెల్లూరులో అవనియండి, రాయచోటి ఇటు సైడ్ అంతా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ మన దగ్గర పట్టుబడ్డారు. ప్రీవియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద బాడీలీ అఫెన్సెస్ మాత్రమే ఉన్నాయి, కానీ చీటింగ్ అఫెన్సెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది. ఇమీడియట్గా మనం పట్టుకోవడం కూడా జరిగింది.